మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్లు వెరైటీలతో వస్తోంది ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్. మార్చ్ 29న జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. భగవంతుడి విషయానికి వస్తే చాలా మంది విమర్శించే వాళ్ళు ఉంటారు, దానికి మంచి సమాధానం చెప్పే వాళ్ళు ఉంటారు. అంటే ఎన్ని రూపాల్లో ఉంటాడు మీ దేవుడు అని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. అసలు ఎందుకున్నాడు భగవంతుడు ఇన్ని రూపాల్లో అంటే భక్తులకి అందుబాటులో ఉండడం కోసమే ఇన్ని రూపాల్లో ఉన్నాడు, కానీ పరమాత్మ మాత్రం ఒక్కటే అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అన్నీ తెలిసిన జ్ఞానులు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఏమీ తెలియని మూర్ఖులు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు దేవుళ్ళ గురించి. అంటే శివుడు వేరు, విష్ణువు వేరు, ఇలా రకరకాలుగా భేదం చూపించి మాట్లాడుతున్నారు. కానీ పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరికి భేదం లేదు, అంతా ఒక్కటే అని చెప్పి పురాణాలన్నీ కూడా అదే చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ ప్రిడిక్ట్ కూడా చేసాం ఈ గొడవలు అవుతాయని కూడా. అవును, మరి ఇప్పుడు ఏం చెప్తారు దాని గురించి? మళ్ళీ కొన్ని విమర్శలు వింటున్నాము, మన పరమాత్మ ఒక్కడే అంటున్నాము, భేదము చూపిస్తున్నాము. దాని గురించి సింపుల్ గా నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్లో నేను మీకు చెప్తానండి. ఇప్పుడు ఇక్కడే ఉన్న పెన్ పేపర్తో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని మీద ఏబిసిడి అనే అక్షరాలు కానీ ఐ కానీ రాయండి. ఒక 4 విడిగా రాయమంటారా? విడిగా రాయండి. ఉన్నాయి కదా, పేరుకి ఈ 4 కూడా ఏ వేరు, బి వేరు, సి వేరు, డి వేరు కదా. అంతే, ఈ 4 వేరు వేరే. కానీ ఈ 4 దేంతో రాశారు మీరు? పెన్తో. పెన్లో ఉన్న ఇంకు నుంచే ఇవి రాశారు. అవును, ఇది మూల పరమాత్మ అనుకోండి. మీరు ఈ పెన్ను కలిపి ఒక మూల పరమాత్మ అనుకోండి. ఇది విష్ణువు అనుకోండి, శివుడు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, గణపతి అనుకోండి, ఇంకో దేవత అనుకోండి, ఈఎఫ్ అనుకుంటే మనకి ఒకే మూల పరమాత్మ ఇన్ని ఒక పెన్తో ఈ అక్షరాలు విడివిడిగా వచ్చినట్టే ఒకే మూల పరమాత్మ రకరకాల బ్రహ్మగాను, విష్ణువుగాను, శివుడుగాను వచ్చాడు. మరి దీనిలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇక్కడ ఈ నెంబర్ ఎంతది? 9. నేను చూస్తే 6. మరి ఒకే నెంబర్ 2గా ఎందుకు కనిపిస్తుంది? అర్థమైందా మీకు? అంటే మనమే ఒకే పరమాత్మని చూస్తున్న విధానంలో శివుడు గొప్ప నేను అంటున్నాను, విష్ణువు గొప్పని మీరు అంటున్నారు. తప్పులేదంటారా అనడంలో? అంటే నేను అనేది ఏంటంటే గొప్ప అనుకోండి, తప్పులేదు. నేను శివుడిని పూజిస్తూ శివుడే గొప్ప, లేదా అమ్మవారిని పూజిస్తూ అమ్మవారు నాకు గొప్ప అనుకోవడం తప్పులేదు. అంటే మన తల్లి మనకి గొప్పగా కనబడడంలో తప్పు లేదు. కానీ పక్కింటి వాడి తల్లిని మనం విమర్శించకూడదు. అది వాడి తల్లి వాడి గొప్ప, అంతేగా. వాడి తండ్రి వాడికి గొప్ప. మన తల్లి మనకు గొప్ప, మన తండ్రి మనకు గొప్ప. నీది నువ్వు గొప్ప అనుకో, నువ్వు పూజించుకుంటావో లేకపోతే నెత్తిని పెట్టుకుని తిరుగుతావో అది నీ ఇష్టము, నీ ధర్మము, ఎవరికి నష్టం కూడా లేదు, నష్టం లేదు. కానీ పక్కవాడి దాంట్లోకి వెళ్ళి శివుడు అలాగా లేకపోతే విష్ణువు ఇలాగా అని అనుకోవడం, మనకి పురాణాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఇది చాలా పెద్ద దోషము. ఇలా చేస్తే వీడినే కాకుండా వీళ్ళ 7 తరాలని నరకంలో కాళ్ళు పైకి తల కిందకి వేసి కొడుతూనే ఉంటారు 24 గంటలు. సీరియస్గా ఇది ఉంది. అలాగే పార్వతీ పరమేశ్వరుల మధ్యన కూడా భేదం చూడకూడదని చెప్తుంది. పార్వతీతో అమ్మవారు గొప్పది, శివుడే ఉంది అనేటువంటి చూడకూడదు. ఎందుకంటే దీపం శివుడు అయితే వెలుగు అమ్మవారు, అంతే. ఇలా ఏంటంటే ఇది పరిపూర్ణమైన జ్ఞానము లేకపోవడం వల్ల ఒకే పెన్లో నుంచి వచ్చే ఇంకో రకరకాల అక్షరాలు రాస్తున్నప్పుడు అక్షరాలు నీకు వేరుగా కనిపిస్తున్నాయి, కానీ ఇంకొకటే రాసిన వ్యక్తి ఒకటే. అలాగే అంటే మనకి ఆ పరిపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల పిచ్చిగా మాట్లాడుకోవడము, పిచ్చిగా దాని గురించి అర్థం చేసుకోవడం. మరి ఇన్ని ఎందుకంటే ఒకటే ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది కదా. అంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీది మీకు రైటు, నాది నాకు రైటు. మీరు చెప్పింది విన్నప్పుడు నాకు మీదే రైట్ అనిపిస్తుంది, కానీ నేను చేస్తున్నది వేరు. కన్ఫ్యూజన్ ఎక్కువగా అవుతుంది. ఇన్ని ఎందుకు అంటే విశ్వంలో ఏది కూడా రకరకాలుగా వ్యాప్తి చెంది ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మన బాడీ ఉంది కదా, మన శరీరమే ఉంది. మన శరీరంలో ఒక మనిషి బ్రతకడానికి వైటమిన్స్, రకరకాల వైటమిన్స్ ఉన్నాయి. ఒకటే వైటమిన్ ఉండొచ్చుగా, ఎందుకండి అన్నీ? మనం స్కూల్కి వెళ్తే రకరకాల సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నాం, ఒకే టీచర్ ఉండొచ్చు కదండి. ఇన్ని సబ్జెక్ట్స్ ఇంతమంది టీచర్ లేదు, ఇన్ని సబ్జెక్ట్స్ ఒకే సబ్జెక్ట్ నేర్పించవచ్చు కదా అనట్లా.
అవునా కదా? అంతే. ఇన్ని దంతాలు ఎందుకని ఒకే దంతం సరిపోయేది. ఒక బ్యాలెన్స్ అవ్వడానికి కావాలి. 2 కళ్ళు ఎందుకు, ఒకే కన్ను ఉంటే అయిపోయేది కదా, ఒకే కన్నులో చూస్తే అయిపోయేది కదా అంటే 2 కళ్ళు ఉంటేనే అది బ్యాలెన్స్. అది అవును. అవునా? ఒంటికన్ను రాక్షసుడు. రాక్షసుడే. ఓకే, ఇలా ఏంటంటే మనకి తెలియక అజ్ఞానంలో ఇప్పుడు 2 కళ్ళు ఉన్నాయి చూస్తున్నాం, కానీ పదార్థం ఒకటే కనిపిస్తుంది, రెండుగా కనిపించట్లే. నువ్వు దీన్ని వంకర ఇలా కళ్ళు పెట్టావు, అప్పుడు 2 కనిపిస్తుంది, కానీ నీ కళ్ళు వంకర పోతున్నాయి. అవునా? కాబట్టి ఏంటంటే ఆ యొక్క మూల పరమాత్మ ఈ విశ్వాన్ని నడపడం కోసం ఒక సిస్టమ్ని తయారు చేశాడు. ఈ ఐడ్రీమ్ అనే సంస్థ నడవడానికే కెమెరామ్యాన్ ఉండాలి, ఎస్సీబీ ఉండాలి, యాంకరింగ్గా మీరు యాంకరింగ్ చేయాలి, సబ్జెక్ట్ నేను చెప్పాలి, దీనికి లైటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇది క్రియేట్ అవ్వడానికి ఒక సిస్టమ్ ఉంది. దీన్ని మళ్ళీ దీనంతా నడపడానికి పైన మెయిన్ పర్సన్ ఒక పర్సన్ ఉంటాడు, వీళ్ళందరినీ చూసుకోవడానికి ఒక మేనేజర్ ఉంటాడు, కోఆర్డినేట్ చేసే వ్యక్తి ఇంకొకరు ఉంటారు, లేదా 2-3 పనులు ఒకలే చేస్తుంటారు, ఫైనాన్స్ సెక్షన్ వేరే ఉంటుంది. మరి ఉన్నాయి ఏంటంటే ఆయన మెయిన్ పర్సన్ ఎవరైతే ఆయన చేసేవచ్చు కదా అంటే అసలు కాదు అది. అలాగే మన బాడీలో కానివ్వండి, వ్యవస్థలో కానివ్వండి, విశ్వంలో కానివ్వండి, అది ఆ సిస్టమ్గా పనిచేస్తుంది. ఆ సిస్టమ్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ పిచ్చి పిచ్చిగా లేదు మీకు అర్థం కావట్లేదని ఇంకో రకంగా ఈ విటమిన్ ఏ గొప్పది, ఈ విటమిన్ గొప్పది కాదంటే ఆ విటమిన్స్ అన్ని తీసేస్తే మనిషి బతకడు, అది తాట తీసేస్తుంది. అప్పుడు విటమిన్ డి ఏ గొప్పది, విటమిన్ సి కానీ 12 కానీ గొప్పవి కాదని ఒక సైంటిస్ట్ అనమనండి అనలేడు. ఎందుకంటాడు? అయ్యో లేదరా నాయన అన్ని కావాలంటాడు. ప్రయారిటీస్లో తేడా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ప్రతిదీ ఇంపార్టెంటే. ఒక్కొక్క ఎనర్జీని ఒక్కొక్క రకంగా తయారు చేశాడు భగవంతుడు, ఆ పరమాత్మ, మూల పరమాత్మ. ఆఖరికి బండాసురుడికి సంబంధించినటువంటి యుద్ధంలో లలితా అమ్మవారు బండాసురుడికి యుద్ధం జరుగుతుంటుంది, మనకు లలితా సహస్రనామాల్లో వస్తుంటుంది. అక్కడ ఒకసారి ఆ యొక్క బండాసురుడి యొక్క పుత్రులు 2 ఉంటారు, విశంగుడు విశక్రుడు అని. వాళ్ళిద్దరిలో ఒకడు ఏం చేస్తాడంటే, అమ్మో వీళ్ళు విజృంభించేస్తున్నారని విఘ్నశిలా యంత్రం అని ఉంటుంది. విఘ్నశిలా యంత్రాన్ని వేద్దామంటే అగ్నిప్రహారం ఉంటుంది మొత్తం, అమ్మో ఇది వెళ్ళలేకపోతున్నాను, పైకి వెళ్ళి ఆకాశం మీదకి అక్కడి నుంచి వేసేస్తాడు ఒక యంత్రాన్ని. అందరికీ, ఆ శక్తిశానులందరికీ కూడా ఒక తెలియని ఒక నీరసము, ఏం యుద్ధం చేస్తాం వాళ్ళని నిద్రపోదాం, హాయిగా నిద్రపోవచ్చు, ఈ గొడవలన్నీ ఎందుకు, మనం యుద్ధం చేస్తే మనకో దెబ్బ వాళ్ళకో దెబ్బ, ఇవి అవసరమా అనే స్థితిలోకి వెళ్ళిపోతే ఆ విఘ్నశిలా యంత్రం యొక్క ప్రభావం వారాహి మంత్రిని దేవత మీద పడదు, వీళ్ళ మీద మాత్రం పడుతుంది, ఈ శక్తిశానుల మీద పడుతుంది. వీళ్ళు లేకుండా యుద్ధం చేయండి అంటే ఎందుకు యుద్ధం చేయాలి, ఎవరి కోసం యుద్ధం చేయాలి, అవసరమా మనకు యుద్ధం అని మాట్లాడుతుంటారు. ఇదేమిట్రా హాయిగా నిద్రపోవచ్చు అని మాట్లాడుతుంటే అర్థం కాదు, ఇదేమిట్రా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్తారు. చెప్తే అమ్మవారు అంటుంది నాకు తెలుసులే ఏమైందో అని. అయ్యవారి వైపు చూస్తుంది. దాన్నే మనకి లలితా సహస్రనామాల్లో కామేశ్వర ముఖ ఆలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే 2 ముఖముల నుంచి నవ్వు నుంచి వచ్చిన వాడు గణపతి. శాస్త్రంలో నవ్వు గణపతి హాస్య రసానికి కారకుడుగా చెప్తారు. అంటే మన హాస్యం రావడానికి, ఆనందానికి కారకుడు గణపతి. అందుకే గణపతిని పూజిస్తే మనకు ఆనందం వస్తుంది. మనం నవ్వించేదానికి హాస్య నటులుగా ఉండిపోయారు. అలా అని కాదు, అందరికీ కూడా మీకు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా బాగా డిప్రెషన్లో ఉన్నారు, ఓం మహాగణాధిపతయ నమః 10 నిమిషాలు అనుకోండి, మొత్తం పోద్ది, ఎక్కడ పోద్ది అర్థం కాదు, డిప్రెషన్ మొత్తం పోద్ది. ఆటంకాలు తొలగిస్తేనే కదా మనకు ఆనందం. అప్పుడు గణపతి వస్తాడు, నాయన ఎవడో ఏదో పెట్టాడంటే చూడు అంటే ఈ వారాహి అండ్ శ్యామలా కూడా ట్రేస్ చేయలేరు వాడు ఏం చేశాడు అనేది. అప్పుడు వెళ్ళి గణపతి వెళ్ళి ఒక గుద్దితే అది బద్దలైపోతుంది విఘ్నశిలా యంత్రం. అలాగే త్రిపురాసుర సంహారంలో కూడా శివుడు ఆ త్రిపురాసురులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని గెలవలేకపోతుంటే అప్పుడు అమ్మవారు చెప్తుంది మీ అబ్బాయికి చెప్పొచ్చారా అని. అప్పుడు గణపతి కోసం ప్రార్థన చేస్తే శివుడిలోంచే గణపతి బయటకు వచ్చి అనుగ్రహిస్తాడు. అప్పుడు తొండం మీద 3 వాళ్ళు మొత్తం 3 పట్టణాలు అవి తొండం పట్టుకొని 3 ఒకే లైన్లోకి వచ్చేలా చేస్తే అప్పుడు త్రిపురాసుర సంహారం జరుగుతుంది. అంటే ఏమిటి, ఒక ఎనర్జీ, గణపతి అనే ఒక ఎనర్జీ ఏదైతే ఉందో, ఆటంకాలు తొలగించే ఒక ఎనర్జీ ఏదైతే ఉందో మనషులకు మాత్రమే కదా, అందరూ దేవతలకి కావాలి. బ్రహ్మ అనే ఒక ఎనర్జీ అన్ని సృష్టికి కావాలి, విష్ణు అనే ఎనర్జీ అన్ని వ్యాపకం, అన్ని నడవడానికి కావాలి, శివుడు అనే ఒక ఎనర్జీ అన్నీ మళ్ళీ లయమైపోయి మళ్ళీ సృష్టించడానికి, కనెక్ట్ అవ్వడానికి కావాలి. అలా ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క దానికి మన బాడీలో ఉండే వైటమిన్స్ ఎలాగో ఒకే మూల పరమాత్మ అలా తయారయ్యాడు. అది మనకి తెలియక
ఈ వైటమినే గొప్పది, ఈ వైటమిన్ గొప్పది కాదని అన్నట్టుగా ఉంటుంది. అవును. మూర్ఖత్వమే ఇది ఇంకా. కంప్లీట్ మూర్ఖత్వం. కంప్లీట్ మూర్ఖత్వం. ఒకే సబ్జెక్ట్ గొప్పదండి, మా పిల్లలకి ఏ సబ్జెక్ట్ నేర్పని ఎవడైనా అంటాడా? అన్నారు. అందుకే మనకి ఆదిశంకరాచార్యులు వారు పంచాయతనం అంటారు. అంటే గణపతి, సూర్యుడు, అమ్మవారు, శివుడు, విష్ణువు, ఇంకొన్ని వాటిలో స్కందుడు ఇట్లా ఉంటారు. అంటే గణపతి దేనికి? నీకు ఏదైనా ఆటంకం కలగకుండా ఉండాలి. శక్తి షణ్ముఖుడు, అమ్మవారి అనుగ్రహం, శివ అనుగ్రహం, అన్నీ నీకు పనులు అవ్వాలంటే విష్ణు అనుగ్రహం, ఇవన్నీ కావాలి. కాబట్టి సూర్య అనుగ్రహం, ఆరోగ్యం కావాలి, ఇవన్నీ. అందుకే పంచాయతనం అనేటువంటిది పెట్టడం జరిగింది. అంతే. అంటే ఈ వివరణ విన్న తర్వాత ఎవరు ఏం మాట్లాడుకున్నా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.